పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ అనే మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్కి ఫ్యాన్స్కి ఈ సినిమా నుండి గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. మరి ఈ గ్లిమ్స్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిందా అంటే మ్యాక్సిమం 80% ఆడియన్స్కి నచ్చలేదనే చెప్తున్నారు. అందులో నేను ఒకరిని. అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే గ్లిమ్స్ అంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశారు. ఏదో ఒక డైలాగుని కానీ లేకపోతే 2-3 క్యారెక్టర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రభాస్ గారికి మంచి ఎలివేషన్ ఇస్తారేమో అనుకున్నా. బట్ ఈ గ్లిమ్స్లో అలా ఏమీ జరగలేదు. ఏదో ఆయనకై ఆయన వచ్చి ఆయన మీద ఆయన పూలు చల్లుకొని వెళ్ళిపోతాడు. సరే, చూపించిన దాంట్లో అయినా లుక్ ఏమైనా బాగుంది అంటే అస్సలు బాగలేదు. ప్రభాస్ గారిని పూర్తిగా మార్చేశాడు డైరెక్టర్ మారుతి. లుక్ అయితే అంత ఇంప్రెసివ్ చేయలేదు. నాకు తెలిసి సినిమాలో ఎంట్రీ సీన్ కూడా ఇదే అనిపిస్తుంది. ప్రభాస్ గారికి ఇచ్చిన కాస్ట్యూమ్స్ అయితే బాగున్నాయి, దానికైతే మెచ్చుకోవచ్చు. ఈ గ్లిమ్స్లో మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిలీజ్ డేట్. మారుతి గారు ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడే నెక్స్ట్ సంక్రాంతికి అన్నారు. కానీ ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు ఈ గ్లిమ్స్లో. ఇక ఆ టైం వచ్చేసరికి మళ్ళీ రిలీజ్ డేట్ మారవచ్చు. ఎన్ని చూడలేదు ఇలాంటివి. సో ప్రభాస్ గారి నుండి ఎక్స్పెక్ట్ చేసిన గ్లిమ్స్ అయితే కాదు ఇది. డైరెక్టర్ మారుతి ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.